క్రైస్తవులకు సంబంధించిన చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే జరుగుతున్నాయని, రాష్ట్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నేనే జరిపించానని, అది నా అదృష్టమన్నారు. పాత సంవత్సరంలో జరిగిపోయినవన్నీ మర్చిపోవాలని, సంతోషంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్రైస్తవులకు సంబంధించి చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నేతలు, టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతోందని పలువురు మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తారని క్రైస్తవ పెద్దలు దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు కావాలని, అప్పుడే సంకల్పం నెరవేరుతుందన్నారు. ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయని, మనమీదే దాడి చేసి మళ్లీ మనమీదే కేసులు పెడుతున్నారని తెలిపారు. అలాంటి విచిత్రాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని, రాష్ట్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నేనే జరిపించానని, అది నా అదృష్టమని అన్నారు. తాను ఈరోజు బైబిల్ చదివాను. ఈ రోజు నుంచి 100 రోజులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పాత సంవత్సరంలో జరిగిపోయినవన్నీ మర్చిపోవాలని, సంతోషంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంతవరకు లేదు. ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు. అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు. అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ కానీ, రెవరెంట్స్ కానీ, లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేశాం. ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను. చదివి వచ్చినప్పుడు ఆ మేరీమాత టెంపుల్లో కూడా చదివాను. చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసరం, అదే మరిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసరం మనం చదువుతాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితిగా చేశారు. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధ వేస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ని ఆ రోజు చూశాను. నేను సహకరించాను, పార్టీ కూడా కండెమ్ చేశాం. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి. ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు, సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ, ఫాదర్ కానీ, పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ. ఇంకొకటి కాదు, నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం. ఇలాంటి జరిగినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నిన్న ఆ విషయమే నేను చెప్పాను. రాజకీయ నాయకులపైన కేసులు పెట్టేస్తారు, ఎమ్మెల్యేలపైన అపోజిషన్లో ఉంటే కేసులు పెట్టేస్తారు. ఇదే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత మీరు చూస్తే ఇంతవరకు నా చరిత్రలో ఎప్పుడు కూడా చిన్న పార్టీ, బుడ్డ పార్టీ ఉన్నా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ పైన దాడి చేయరు. ఒక రాజకీయ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలపైన దాడి చేయడమే. స్వార్థం కోసం. ఇదే ప్రైవేట్ ఆఫీస్ కాదు, ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు. ప్రజలకు ఏ విధంగా దేవాలయానికి పోతే, చర్చికి పోతే సమస్యల పరిష్కారం కోసం మిమ్మల్ని కోరతారో, ప్రార్థనలు చేస్తారో, అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉండే పార్టీ ఈ పార్టీ ఆఫీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అంగన్వాడీలు వారి సమస్యలపై 11 డిమాండ్లు ఇచ్చారని, అందులో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో అంగన్వాడీలకు ఇచ్చే జీతం కంటే ఎక్కువగా
ఏపీలోని అంగన్వాడీలకు జీతం ఇస్తామని చెప్పామని, అయితే చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచామని, కానీ తెలంగాణలో అంగన్వాడీలకు జీతాలు ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని తాము చెప్పలేదని అన్నారు. అంగన్వాడీలకు మంత్రి బొత్స గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అంగన్వాడీలు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. వారికి ఇచ్చే ఫైనల్ సెటిల్మెంట్ను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఈ నిమిషం నుంచే అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీలు వారి సమస్యలపై 11 డిమాండ్లు ఇచ్చారని, అందులో కొన్ని కేంద్రంతో ముడిపడిన అంశాలు ఉన్నాయని అన్నారు. వాటిపై కేంద్రం నుంచి వివరాలు కోరామని, వారు స్పందించిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంగన్వాడీలకు బీమా 100% అమలు చేస్తున్నామన్నారు. అంగన్వాడీల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. 2017 నుంచి ఇప్పటి వరకు ఉన్న టీఏడీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పటి నుంచి ఆ అలవెన్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అంగన్వాడీలు వాడుతున్న యాప్స్ను కుదిస్తామని చెప్పారు. 1 లేదా 2 యాప్స్లో అన్ని అంశాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అంగన్వాడీలకు ఇచ్చే జీతం కంటే ఎక్కువగా ఏపీలో అంగన్వాడీలకు జీతం ఇస్తామని చెప్పామని, అయితే చెప్పినట్లుగా అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచామని, కానీ తెలంగాణ అంగన్వాడీలకు జీతాలు ఎప్పుడు పెంచితే అప్పుడు పెంచుతామని చెప్పలేదని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళ గ్రాట్యుటీని వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉండాలని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలు ఇస్తుంది. ఇచ్చిన దాన్ని 1,00,000 రూపాయలు చేస్తామని చెప్పి ఇస్తున్న 50,000ని 1 lakh ఎన్హాన్స్ చేస్తాము, 1,00,000 రూపాయలకి ఎన్హాన్స్ చేస్తాము. అదే వర్కర్కి అయితే 20,000 ఇస్తున్నాము, వాళ్ళకి 40,000 రూపాయలు చేస్తాము. వాళ్ళకి ఇస్తున్న 20,000ని 40,000 చేస్తాము. కార్యకర్తకి 50,000 ఇస్తున్న మొత్తం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు, అలాగే హెల్పర్కి వచ్చి 20,000 నుంచి 40,000 వరకు ఇస్తామని చెప్పని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అధికారమైన ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పాము. దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇమ్మని చెప్పి వచ్చి ఉంటాయనేదే నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు, అబద్దాలపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అసత్యాలతో ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నందుకు జగన్ ప్రభుత్వంలో అలజడి మొదలైందని మనోహర్ పేర్కొన్నారు. సామాజిక భద్రతపైన ప్రతి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని మన పెద్దలు రాజ్యాంగంలో రాశారని, కానీ ఈ జగన్ ప్రభుత్వం ఆ బాధ్యతను ఉల్లంఘించి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో మాయాజాలం చేస్తోందని, నవంబర్లో 54.69 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని అన్నారు. డిసెంబర్లో 54.5 లక్షల మందికి మాత్రమే ఇచ్చారని, నెల రోజుల్లో 19,000 మందికి పింఛన్లు కోత పెట్టారని చెప్పుకొచ్చారు. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు నిలిపివేశారని, పింఛన్ల కోత ద్వారా 291 కోట్లు కాజేశారని అన్నారు. ఇటీవల కేబినెట్ భేటీలో 54.69 లక్షల పింఛన్లకు ఆమోదం తెలిపారని, కానీ మంత్రి బయటకు వచ్చాక 65 లక్షల పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. యువగలం సభలో పవన్ పాల్గొంటే ప్రభుత్వంలో అలజడి మొదలైందని అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని, జనసేన టీడీపీ కలిస్తే తమకు భవిష్యత్తు ఉండదని వైఎస్ఆర్సీపీ భయపడుతోంది. సంక్రాంతి కల్లా ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది అని నాదెండ్ల మనోహర్ అన్నారు. క్యాబినెట్లో చర్చించింది పెన్షన్ల పైన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, 2,750 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలకి పెంచేస్తున్నామని చెప్పి ప్రకటన చేశారు. క్యాబినెట్ జరిగిన అరగంటకే మంత్రి గారు బయటకు వచ్చి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ పత్రికా ప్రకటనలో చాలా స్పష్టంగా 65,33,000 పెన్షన్లు మంజూరు చేసినట్టు. ఎప్పుడు ఇది? నవంబర్ మాసానికి. ఎంత మోసం చూడండి. నవంబర్ మాసానికి 65,33,000 పెన్షన్లు శాంక్షన్ చేసినట్టు. అందులో ఈ అమౌంట్ పేబుల్ ఎప్పుడంటే డిసెంబర్ 1వ తారీఖున 1,896 కోట్ల రూపాయలు. 1,800 కోట్ల రూపాయలు వీళ్ళు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఈ పెన్షన్ అమౌంట్ని వాళ్ళ ఖాతాలో వేసేసామని చెప్పారు. అయ్యా మంత్రి గారు, మరి మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు చర్చించింది ఎంత, మీరు ఆమోదించింది ఎంత? 54,69,069 పెన్షన్. ఇది క్యాబినెట్ వీళ్ళు ఆమోదించింది. అంటే నెలకి 292 కోట్ల రూపాయలు మీరు మోసం చేస్తే ఈ ఒక్క క్యాలెండర్ ఇయర్లో, నేను ఫైనాన్షియల్ ఇయర్ కూడా చెప్పడం లేదు,
ఈ 2023 సంవత్సరంలో మొత్తం వీళ్ళు చేసిన మోసం 3,513 కోట్ల రూపాయలు, 57,60,000 రూపాయలు. 3,513 crores, 57 lakhs, 60,000 రూపీస్ ఈ ఒక్క సంవత్సరంలో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకపోతే తమ మీటింగ్కి జనం రారు అనుకునే స్థితికి చంద్రబాబు వెళ్లారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం జగన్ అహంకారి అయితే ప్రజల మనసులో ఎలా ఉంటారని, చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2014-19 మధ్య చంద్రబాబు తెచ్చిన స్కీములు ఉన్నాయా? చంద్రబాబు పవన్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పవన్ చంద్రబాబుకు ఏపీలో అడ్రస్ లేదని దుయ్యబట్టారు. వారికి సపోర్ట్ చేసే మీడియా అధినేతలు వేరే రాష్ట్రంలో కూర్చుని రాళ్లు వేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఆయన లేకపోతే పర్సెప్షనల్గా ఆయన అంటే జనం దృష్టిలో కూడా తనకు వాల్యూ లేదని గట్టిగా బాగా గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు ఆయన రాకుంటే ఇంటికి వెళ్ళి 3-4 గంటలు కూర్చొని కాళ్ళ వెళ్ళబడి ఒప్పించుకొని తెచ్చుకొని ఒక గ్రూప్ ఫోటో దిగడంలో భాగంగా ఒక కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంతా ఉంది మాకు, అలాగే ఒక కాన్ఫిడెన్స్ క్యాడర్లో వచ్చిన చూపే ప్రయత్నం నిన్న జరిగిన 2 గంటల 3 గంటల సభలో పూర్తిగా కనపడుతుంది. అంతకుమించి వేరే ఏం లేదు. ఒక పక్క డెస్పరేషను, ఇంకో పక్క మేమంతా కలిసి కట్టుకున్నాం. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక ఇమేజరీ, ఒక చిత్రం ఏదైతే తయారు చేస్తూ వచ్చారో ఊహాజనితమైంది, అది ఈ జగన్ అహంకారం అన్నమాట. నిజంగా అదే ఉంటే ఈ 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగిన ఏదైనా సరే పేద ప్రజల్లో మమేకం కావడం కానీ, పార్టీ ద్వారా పార్టీ నాయకులు పేద ప్రజల ఆర్థికంగా, సామాజికంగా, వాళ్ళ కుటుంబాల పరంగా కూడా ఎలా వాళ్ళు పై స్థాయికి వచ్చారు ఇవన్నీ చూసినప్పుడు ఎంతో తపన, మనుషులంటే ప్రేమ, ముఖ్యంగా పేదలంటే పూర్తి ప్రేమ, వాళ్ళ కష్టాల పట్ల సహానుభూతి ఉన్న నాయకుడు తప్ప ఇంకెవరూ చేయలేని. కేంద్రం నిధులిచ్చినా ఏపీ ప్రభుత్వం పనులు చేయడం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో వరద నీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం 1000 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని అన్నారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుని పనులు పూర్తి చేయాలని లోక్సభలో కోరారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రం పనులు చేయటం లేదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్సభలో గళమెత్తారు. విజయవాడలో వరద నీటి పారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ కోసం 1000 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం తగిన చర్యలు తీసుకుని పనులు పూర్తి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పనుల పురోగతిని సమీక్షిస్తామని చెప్పారు. Government of India has allotted ₹1,000 crores in 2015 March, sir, to the Guntur and Vijayawada municipal corporations for the stormwater drainage for Vijayawada and the drainage for Guntur municipal corporation, sir. 468 crores for Vijayawada and 532 crores something for Guntur municipal corporation. The central government, the government of India has given the amount to the state government. They has transferred on 2015 March 31st, sir, the 100% amount. But the stormwater drainage after 9 years in Vijayawada is 30% to 40% completed, sir. The total after 2019, after the government change in Andhra, the total work is stopped, sir. The 100% amount is released to the state government by the government of India. The then Urban Development Minister Sri Venkaiah Naidu garu gave the sanction the fund, sir. And the state government is not totally stopped the works of both Guntur Municipal Corporation and Vijayawada Municipal Corporation, sir. Drainage for underground drainage for Guntur Municipal Corporation, sir. Stormwater drainage for Vijayawada Municipal Corporation, sir. I would like to ask the minister to use his good offices to on the state government, sir, to complete this work, sir. Sir, we are reviewing the projects under all the central schemes on a regular basis. Any state government that has been given funds for a specific purpose is required not only to spend those funds but to spend them according to the correct prescribed system. Now, what has happened in this particular incidents in Vijayawada city under Amrut and Amrut 2.0,
I can give the figures which have been 8 projects worth 128.53 crores have been taken up by the state in Vijayawada city, 6 projects for development of parks, etc. If a stormwater drainage project is not working, and it is a legacy of what happened in the past, again, we are reviewing these projects, sir, and I can assure the honorable member that from the central government's time, right from 2014 May, these are cooperative federalism schemes which started in June 2015. It is our endeavor to ensure that all state governments spend the money which has been allocated to them. టీడీపీ నేత మాజీ మంత్రి లోకేష్ నిర్వహించిన యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందని, యువగళం ముగింపు సభ అంతకంటే అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు అడ్డగోలుగా పరిపాలించినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. టీడీపీని బలోపేతం చేసేందుకు పవన్ పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు. నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్ర ఫ్లాప్ అయిందని, మొన్న జరిగిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అసలు పాదయాత్ర ఎవరి కోసం చేశారో కూడా అర్థం కావడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగానే ప్యాకేజీ మాట్లాడుకుని సభకు వచ్చారని ఆరోపించారు. చంద్రబాబుతో పవన్ ఎప్పుడూ కలిసే ఉన్నారని, చంద్రబాబు 5 ఏళ్లు అడ్డగోలుగా పాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఎన్నోసార్లు చంద్రబాబు లోకేష్లను పవన్ తిట్టారని, ఇప్పుడు అదే నోటితో ప్రశంసిస్తున్నారని విమర్శించారు. జనసేన కార్యకర్తలను పవన్ మోసం చేస్తున్నారని అన్నారు. సభకు రానని ముందు చెప్పిన పవన్ ఆ తర్వాత ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. నారా లోకేష్ను బలోపేతం చేసేందుకే జనసేన పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు. అమలు చేయటం సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని విమర్శించారు. ఏపీ శ్రీలంక అయిపోతోందన్న చంద్రబాబు ఇప్పుడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారని చెప్పారు. లోకేష్ గారు యువగలం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు, చాలా గందరగోళం చేశారు, చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్స్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ఎవరు ఉపన్యాసాలు విన్నారు? మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకో అంశం ఏమిటంటే, అసలు యువగలం ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు? ఏమి సమస్యలు తెలుసుకున్నాడు? ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు? ఏమి లేవు. అదేమంటే ఇది యువగలం ముగింపు సభ, యువగలం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు, ఇది యువగలం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ పేరు మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ పేరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగం జగన్ పాలనలో అధమస్థాయికి దిగజారిందని మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తల్లి భార్యతో అమ్మఒడి పథకంపై ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక దానికి ఎందుకు కోతలు పెట్టారని నిలదీశారు. చంద్రబాబు హయాంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగాన్ని జగన్ పాలనలో అధమ స్థానానికి దిగజార్చారని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. రాష్ట్రంలో 50,000 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే 26,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారన్న హామీని ఎందుకు అమలు చేయలేదో ముఖ్యమంత్రి చెప్పాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తల్లి భార్యతో అమ్మఒడి పథకంపై ప్రచారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక దానికి ఎందుకు కోతలు పెట్టాడని నిలదీశారు. ఉపాధ్యాయులపై పనిభారం పెంచి యాపుల పేరుతో వారిని వేధిస్తూ జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. నాడు నేడు అయినా ట్యాబుల పంపిణీ అయినా జగన్ రెడ్డికి కావాల్సింది కమిషన్లే అని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందు 25,000 మంది టీచర్లని రిక్రూట్మెంట్ చేస్తానని, డిఎస్ఏ ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ రోజుకి ఒక్క పోస్ట్ కూడా చేయకుండా ఇప్పుడే మీ మంత్రి గారే చెప్తా ఉన్నారు, ఏకోపాధ్యాయ పాఠశాలలు 9,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉన్నటువంటి సందర్భంలో
మల్టీ క్లాస్ టీచింగ్ అనేది చేస్తూ ఒక ఉపాధ్యాయుడు 6 తరగతులను కానీ 6 పాఠాలను కానీ లేదా ఏ విధంగా చేస్తాడనేది ఒకసారి ఆలోచన చేస్తే శూన్యం అనేది శాస్త్రీయంగా కానీ అదేవిధంగా చూస్తున్నటువంటి విధానంలో కానీ తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 98 మంది కన్నా తక్కువ ఉంటే నేను సబ్జెక్ట్ టీచర్ని ఇవ్వలేను. అసలు ప్రాథమికోన్నతకి ఉన్నతకి ప్రాథమిక విద్యకి ఈ మూడింటికి తేడా బొత్స సత్యనారాయణ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమిక విద్యకి 5 క్లాసులు ఉంటాయి. గతంలో మీ పుణ్యాన ఈ 2 క్లాసులు పరిమితమయ్యాయి. 3, 4, 5 తీసుకెళ్ళాం. హై స్కూల్లో మెర్జ్ చేశారు. సబ్జెక్ట్ టీచర్ లేడు. 6, 7 తరగతులకు సంబంధించి మ్యాథ్స్ ఎవరు చెప్పాలి లేదా ఇంకోటి చెప్పాలనేది ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకుండా, అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉంటా ఉన్నారో ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి మార్పుల గురించి కానీ విద్యాశాఖ మీద కానీ అవగాహన లేని పరిస్థితి నిజం అనే విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. తాము ఇప్పటికే ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని 1,00,000కు పెంచామన్నారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామని ఉషశ్రీ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమ్మె విరమించి విధులకు హాజరు కావాల్సిందిగా అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని 1,00,000కు పెంచినట్లు తెలిపారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. గతంలో తెలంగాణకు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరిన వెంటనే 11,500కు వేతనాలు పెంచామన్నారు. పదోన్నత వయసును 45 నుంచి 50కి పెంచామని తెలిపారు. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లు చెప్పారు. అయితే అంగన్వాడీలకు గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదన్నారు. ఈ క్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఎవరూ పగలగొట్టలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్స్కు కానీ అదేవిధంగా హెల్పర్స్కు కానీ ప్రాజెక్ట్ లెవెల్లో సిడిపిఎస్తో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు టీఏడిఏ బిల్స్ కావాలనే కూడా ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని ఈరోజు మనము పరిగణలో తీసుకుంటూ ఎప్పుడైనా అంగన్వాడీ వర్కర్సు సిడిపిఏ లెవెల్ మీటింగ్ అటెండ్ అయినప్పుడు వాళ్ళకి ఆ డిమాండ్స్ని మంత్లీనే వాళ్ళ టీఏడిఏ కూడా తీసుకోవచ్చు అనేట్లా పెట్టుకున్నాము. అదేవిధంగా బై మంత్లీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చాలా మహిళా పక్షపాతి అయిన మన సీఎం గారు చాలా పెద్ద మనసుతో ఇవన్నీ కూడా ఈరోజు అంగీకరిస్తూ అంగన్వాడీ హెల్పర్స్ మరి వర్కర్స్ డిమాండ్ కూడా స్పందిస్తున్నాం. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అంగన్వాడీ పట్ల ఎంత ఒక బృహత్తమైన ఒక మార్పు తీసుకొని వచ్చినామంటే దాదాపు అంగన్వాడీ సెంటర్సు, రెంటెడ్ బిల్డింగ్సు, అదేవిధంగా ఎక్కడెక్కడ అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్నారో ఆ రెంటల్లు కూడా నవంబర్ వరకు పూర్తిగా కూడా మనము కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు అంగన్వాడీస్ క్లెనినెస్ని మెయింటైన్ చేసుకునేదానికి ఇప్పటి వరకు కూడా 7.81 crores ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిపైన ఖర్చు చేయడం జరిగింది. భారతీనగర్ ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి ఇప్పటికే 20 లక్షలు ఇచ్చామని ఇంకా ఎన్ని నిధులు అవసరమైతే తెచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, నగర అధ్యక్షులు బొప్పన భావకుమార్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 4వ డివిజన్ భారతీనగర్ 5వ లైన్లో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందన్నారు. ఈ కాలనీతో దేవినేని నెహ్రూకు ఎంతో మంచి సంబంధం ఉండేదని అన్నారు. ఒక పని మీద ఎవరైనా వస్తే ఆ పని ఎలాంటిది అయినా చేసి పంపించే మనస్తత్వం నెహ్రూది అని చెప్పారు. ఈ కాలనీవాసులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి ఇప్పటికే 20 లక్షలు ఇచ్చామని ఇంకా ఎన్ని నిధులు అవసరమైనా తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీఎం జగన్ సహాయంతో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు.
ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ ఒక సమక్షంలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 20 లక్షల రూపాయలు ఈరోజు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. ఏదైతే గతంలో కూడా రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, భారతీనగర్ ప్రాంతంలో ఈరోజు నోవోటల్ బ్యాక్ సైడ్ దగ్గర నుంచి గారా చివరి వరకు గారా ప్రతి రోడ్డు గారు వేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 600 కోట్ల రూపాయలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. రాబోయే రోజుల్లో కాలనీల ప్రాంతం కానివ్వండి, ప్రతి కొండ ప్రాంతం కానివ్వండి, కృష్ణా కరకట్ట ప్రాంతం కానివ్వండి, ప్రతి ప్రాంతంలో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. అనంతరం బొప్పన భవకుమార్ మాట్లాడుతూ 20 లక్షల రూపాయల వ్యయంతో పార్కు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అవినాష్ను ఆశీర్వదించి పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముసూరు సుబ్బారావు కానీ, గల్లా పద్మావతి గారు కానీ, అట్లాగే బ్యాంక్ కాలనీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, అట్లాగే సాయి గారు, ఈ కాలనీ ప్రెసిడెంట్ అందరూ కలిసి ఈ కాలనీలు డెవలప్మెంట్ చేయడానికి అవినాష్ గారి ప్రోత్సాహంతో వీళ్ళందరూ కూడా చేసుకుంటున్నందుకు అందరికీ అభినందనీయంగా. అధికార వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ పలు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ తన చేతకానితనం వల్ల రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు జనవరి 5న మాదిగ మహాసభను విజయవాడలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. దళితుల ఉద్యమం కోసం కేవలం ఎస్సీ మోర్చా మాత్రమే పోరాడుతోందన్నారు. మోడీ ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో ప్రకటన చేశారని అన్నారు. ఎస్సీ మోర్చా తరపున దళితులకు సంబంధించిన 26 పథకాలను రద్దు చేసిన విషయమై దళితులపై దాడులకు సంబంధించి ఎన్నో పోరాటాలు చేశామన్నారు. 640 మండలాల్లో ఎస్సీ మోర్చా ర్యాలీలు చేశామన్నారు. మాదిగల ఐక్యతతో మోడీకి అండగా ఉండాలన్నారు. దళితుల గడపకు వెళ్లి మోడీ సంక్షేమ పథకాలపై ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రోత్సాహంతో పలు కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. జగన్ తన చేతగానితనం వల్ల రాష్ట్రం రావణ కాష్టంగా మారిందన్నారు. దళితుల కోసం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు, దారుణాలు పెరిగాయన్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఏకైక పార్టీ బీజేపీ అని, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేస్తే ఎస్సీ మోర్చాపైనే 7 కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దళితులకు రక్షణ లేదని చెప్పేది ఎంత సత్యమో మనకందరికీ తెలుసు. ఈ యొక్క 4.5 సంవత్సరంలో దళితుల యొక్క సమస్యల మీద, రద్దు చేసిన పథకాల మీద, దళితుల యొక్క అగసాట్ల మీద వాళ్ళని ఎదిరించి పోరాడుతున్నది ఏకైక ఎస్సీ మోర్చానే. ఈరోజు ఎస్సీ మోర్చా అనేక సందర్భాల్లో ఈడీ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం కానీ, అదేవిధంగా మంత్రులు ఇల్లులు ముట్టడించడం కానీ, అదేవిధంగా ఎక్కడికక్కడ రస్తారోకులు ధర్నాలు చేయడం, ఆఖరికి ముఖ్యమంత్రి ఇంటి మీద మేము ధర్నా ముట్టడి చేస్తే మా మీద 7 కేసులు పెట్టడం, ఇలాంటివి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో దళితుల యొక్క పక్షాన నిలబడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈరోజు దళితుల మీద జరుగుతున్న మారణకాండ కానీ, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, అదేవిధంగా భూములు లాక్కోవడం కానీ, ఇలాంటివి అనేక విషయాల మీద వెలుగు తీసుకొచ్చిన ఎస్సీ మోర్చా నిరంతరం వాళ్ళ కోసం పనిచేస్తుంది. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని వన్ టౌన్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్లో అందరూ కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, శాంటాక్లాజ్ వేషధారణలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వన్ టౌన్ శ్రీ చైతన్య పాఠశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. వేడుకల్లో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ సునీత చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలబాలికలు శాంటా క్లాస్, ఏంజల్స్ వేషధారణలతో ఎంతో ఆకర్షణీయంగా స్కూలు ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక నృత్యాలు, నాటికలు ప్రదర్శించి వారు తమ ప్రతిభను కనబరిచారు. చదువుతో పాటు ఆటపాటల్లో మాకు మేమే సాటి అని చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు చిన్నారులను అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు అన్ని అంశాల్లో ముందుంటారని అన్నారు. తమ స్కూల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో యేసుక్రీస్తు జననం గురించి తెలుపుతూ చిన్నారులు వివిధ ప్రదర్శనలు ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దానిలో పాల్గొన్న విద్యార్థులు యేసుక్రీస్తు జననం గురించి సాంస్కృతిక కార్యక్రమాలు, శాంటా క్లాస్ వేషధారణతో చాలా అలరించారు. దానికి గాను పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా అద్భుతమైన స్పందన మాకు వచ్చింది. దీనికి సహాయం అందించిన మీ డి ఛానల్ వారికి, పేరెంట్స్కి అందరికీ మా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ ఐ విష్ యూ అ వెరీ క్రిస్మస్. సెకండరీ డీన్ నరేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ లక్ష్మీ దుర్గా, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.